బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులను వరుసగా కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించారు. ఈ రోజు కూడా కొందరు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. వారితో పాటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారని తెలిసింది. రుణమాఫీ అమలు ప్రక్రియను ప్రారంభించేందుకు పార్టీ పెద్దలను ఈ సందర్భంగా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. నిన్న పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులను వరుసగా కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా గడుస్తుందని చెప్పొచ్చు. నిన్న మంత్రులు ఎవరైతే ఎంపీల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా నిన్న ఢిల్లీ పెద్దలను కలిసారు. ఇటు అధ్యక్షుడు ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ పలువురిని కలవడం జరిగింది. వారిలో ఇటీవల పార్టీలో చేరినటువంటి పూచారం శ్రీనివాసరెడ్డి కూడా వారికి కల్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయో వాటిపై కేంద్ర మంత్రులను కూడా కలవడం. ముందుగా రాజ్నాథ్ సింగ్ ని కలిసి రక్షణకు సంబంధించినటువంటి భూముల బదలాయింపు సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. తర్వాత ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా కలిసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 10-20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించేస్తున్నాం, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటర్ ఇవ్వాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల ఇల్లు కేటాయింపు చేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అర్బన్ డెవలప్మెంట్ కిందనే ఎక్కువ వస్తున్న నేపథ్యంలో నిధులు ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలని చెప్పి, కోటా ఇవ్వాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో 2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అది 1,600 కోట్ల వరకు ఇచ్చారు. మిగతా పెండింగ్ నిధులు కూడా ఇవ్వాల్సి ఉందని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఇల్లు కేటాయించాలని చెప్పడం జరిగింది. ఏదైతే పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కేటాయిస్తున్నారో ఆ కోవా కిందనే ఇల్లు నిర్మిస్తున్నాము, అదే నామ్స్ ప్రకారం నిర్మిస్తున్నాం కాబట్టి మాకు ఇది వర్తింపజేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ ఎత్తుకున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి కొంతమంది
మంత్రులతో భేటీ కావాలి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పిసిసి మార్పు. ఎందుకంటే ఈ నెల 27 వరకే ఆయన పదవి కాలం ఉన్న నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడి మార్పుపై కూడా ఇటు పార్టీ నేతలతో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.